అమెరికాలో కూడా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. కరడుగట్టిన మాదక ద్రవ్యాల స్మగ్లర్ సునీల్ యాదవ్ అమెరికాలో హత్యకు గురయ్యాడు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ కంచెడుగా ఉన్న రోహిత్ గోదారా అతని మీద తుపాకీతో కాల్పులు జరిపాడు. ప్రతీకారంతోనే హత్య చేసినట్టు చెప్పాడు. కాలిఫోర్నియా రాష్ట్రం స్టాన్ టాక్ సిటీలో ఈ ఘటన జరిగింది. పంజాబ్లోని ఫజిల్కా జిల్లాకు చెందిన సునీల్ మీద రాజస్థాన్లో పలు స్మగ్లింగ్ కేసులు నమోదై 2 ఏళ్ల క్రితం అతడు అమెరికా వెళ్ళాడు. లారెన్స్ ముఠాలో పనిచేసినప్పుడు సునీల్, రోహిత్ మధ్య స్నేహం ఉండేది. అయితే పంజాబ్ పోలీసుతో కలిసి తన సోదరు లాంటి అంకిత్ బాదుని ఎన్కౌంటర్ చేయించాడన్న కారణంతో సునీల్ మీద రోహిత్ కక్ష పెట్టుకున్నాడు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఇది మళ్ళీ రేపు పొద్దున మోడీకి ఆపాదిస్తా పన్ను లాంటి స్టేట్మెంట్ ఇవ్వచ్చు. వీళ్ళందరూ కలిస్తానేలే, అందరూ భారతదేశం మొక్కలవ్వాలని కోరుకునేవాళ్ళు. కాకపోతే ఈ క్రమంలో ఒక్కొక్కడు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకున్నాడు. ఒకడు మాదక ద్రవ్యాలు అమ్మడం ద్వారా, ఇంకోడు ఆయుధాలు అమ్మడం ద్వారా, ఇట్లాగా దీంట్లో వీళ్ళకేళ్ళ గొడవలు వచ్చి ఒకళ్ళొక్కొక్కరు శత్రువులుగా మారిపోయారు. ఒకళ్ళనొకళ్ళు కాల్చి చంపుకుంటున్నారు. లేదా మన భారత నిఘా వర్గాలు ఒకళ్ళ సమాచారం ఒకళ్ళకి చేరవేస్తున్నాయి తెలియదు. కానీ అమెరికాలో జరిగినటువంటి మరొక ఎన్కౌంటర్ ప్రపంచంలో ఎక్కడున్నా సరే భారతదేశంలో అరాచకం చేసిన లేదా భారతదేశాన్ని నాశనం చేయాలనుకున్న శత్రువుని వెంటాడి వేటాడతారనడానికి సజీవ సాక్ష్యం ఈ ఉదంతం.